వెల్కమ్ టు ఛానల్ SRT Telugu Lectures. మనం ఈరోజు వీడియోలో సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో వేరియబుల్స్ గురించి డిస్కస్ చేద్దాము. మీకు కనుక వీడియో కంటెంట్ నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో ఫస్ట్ డెఫినేషన్ చూద్దాము. వేరియబుల్ ఈజ్ ఏ నేమ్ గివెన్ టు ఏ మెమరీ లొకేషన్ వేర్ వాల్యూస్ ఆర్ స్టోర్డ్. సో ఏం చెప్తున్నాము, వేరియబుల్ అంటే ఏం లేదు, అదొక నేమ్ ఇస్తాము, ఎవరికి మెమరీ లొకేషన్కి ఇచ్చే నేమ్నే వేరియబుల్ అంటాము. ఆ మెమరీ లొకేషన్లో వాల్యూ స్టోర్ అవుతాయి అంటే ఎక్కడైతే మెమరీ లొకేషన్స్లో వాల్యూ స్టోర్ అవుతాయో ఆ వాల్యూ స్టోర్ అయిన మెమరీ లొకేషన్స్కి ఇచ్చే నేమ్నే వేరియబుల్ అంటాము అని చెప్తాము. ఎందుకు ఆ మెమరీ లొకేషన్స్కి నేమ్ ఇవ్వాలి ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు చూడండి, ఈ 1004, 1008 అనేవి ఏదో ఒక మెమరీలో, కంప్యూటర్ మెమరీలో ఏదో ఒక అడ్రస్లు అనుకోండి. ఈ అడ్రస్లో ఇలా 2, 3, 4 అనే వాల్యూస్ స్టోర్ అయినాయి అనుకోండి. ఇప్పుడు నేను మళ్ళీ ఈ వాల్యూ అగైన్ మళ్ళీ ప్రోగ్రాంలో యూజ్ చేసుకోవాలనుకోండి, అవి ఎక్కడ స్టోర్ అయినాయో నాకు తెలుస్తుందా? ఇప్పుడు నేను ఏదైనా ఒక 2 స్టోర్ చేశాను అనుకోండి కంప్యూటర్ మెమరీలో, 2 వెళ్ళి ఏ అడ్రస్లో స్టోర్ అయిందో నాకు ఐడియా ఉంటుందా? ప్రతిసారి నేను ఈ మెమరీ అడ్రస్ని ఎక్కడుందో కనుక్కుని ఆ మెమరీ అడ్రస్ని యూజ్ చేసుకుని నేను ఈ వాల్యూని రిట్రీవ్ చేసుకోగలనా? లేదు, నాకు డిఫికల్ట్ అవుతుంది అట్లా మెమరీ అడ్రస్ బేస్ చేసుకుని వాల్యూస్ రిట్రీవ్ చేసుకోవాలంటే. అలా కాకుండా ఈ మెమరీ లొకేషన్స్కి మనం పేర్లు ఇచ్చామనుకోండి, ఏ అని, బి అని, సి అని నేమ్స్ ఇచ్చామనుకోండి. ఇప్పుడు నేను అసైన్ చేసేటప్పుడు ఏలో నాకు 2 వాల్యూ ఉందని అసైన్ చేస్తాను, బిలో 3, సిలో 4 ఉందని నాకు తెలుస్తుంది. అంటే నేను మళ్ళీ వాల్యూస్ రిట్రీవ్ చేసుకోవాలనుకోండి, ఈజీగా రిట్రీవ్ చేసుకుంటాను అనమాట ఆ నేమ్స్ యూజ్ చేసుకుని. అర్థమైందా? ఆ నేమ్ని ఇప్పుడు మెమరీ లొకేషన్కి ఇచ్చే నేమ్నే వేరియబుల్ అంటాము. అర్థమైంది కదా? ఇప్పుడు డెఫినేషన్ మీకు ఈజీగా అర్థమైంటుంది. వేరియబుల్ ఈజ్ నథింగ్ బట్ ఏ నేమ్ గివెన్ టు ఏ మెమరీ లొకేషన్ వేర్ వాల్యూస్ ఆర్ స్టోర్డ్. అంటే ఎక్కడైతే వాల్యూస్ మెమరీలో వాల్యూస్ స్టోర్ అవుతాయో ఆ మెమరీ లొకేషన్కి ఇచ్చే నేమ్నే వేరియబుల్ అంటాము. ఎగ్జాంపుల్ ఇది ఏబిసి అనేవి. ఓకే, ఇప్పుడు వేరియబుల్ డిక్లరేషన్కి సింటాక్స్ ఏంటో చూద్దాము. చూడండి, డేటా టైప్ స్పేస్ వేరియబుల్ నేమ్ సెమికోలన్. ఇది వేరియబుల్ని డిక్లేర్ చేయడానికి సింటాక్స్. ఎప్పుడైతే మనం ఏ వేరియబుల్ని యూజ్ చేసుకోవాలని అనుకున్నా ఫస్ట్ దాన్ని డిక్లేర్ చేయాలి. ఆ డిక్లేర్ చేయాలంటే ఇది సింటాక్స్, డేటా టైప్ స్పేస్ వేరియబుల్. మనం ఏ వాల్యూని స్టోర్ చేయాలన్నా కంప్యూటర్ మెమరీలో దానికి ఒక టైప్ అనేది ఉంటుంది. సపోజ్ హోల్ వాల్యూ స్టోర్ చేస్తున్నాం అనుకోండి, దాని టైప్ వచ్చేసి ఇంటీజర్స్. అలాగే రియల్ వాల్యూ స్టోర్ చేస్తున్నాం అనుకోండి, దాని టైప్ వచ్చేసి ఫ్లోట్. అలాగే క్యారెక్టర్ వాల్యూ స్టోర్ చేస్తున్నాం అనుకోండి, దాని టైప్ వచ్చి అలాగా మనం ఏ వేరియబుల్స్ యూజ్ చేసుకున్నా వాటికి టైప్స్ ఉంటుంది అన్నమాట. సో సింటాక్స్ ఏంటి డిక్లరేషన్కి, డేటా టైప్ స్పేస్ వేరియబుల్ నేమ్. ఎగ్జాంపుల్ వచ్చేసి ఇంట్ ఏ, ఫ్లోట్ బి, క్యార్ సి, టైప్ స్పేస్ నేమ్, టైప్ స్పేస్ నేమ్, టైప్ స్పేస్ నేమ్. ఓకే, ఇంటి ఏ అంటే సో ఇంటీజర్ వాల్యూస్ లైక్ 2, 3, 4 ఇలాంటివి నేను స్టోర్ చేయొచ్చు ఈ వేరియబుల్ నేమ్లో. ఫ్లోట్ అంటే రియల్ వాల్యూస్, మధ్యలో పాయింట్ ఉంటుంది కదా, 2.3, 4.5, 6.7 ఇలాంటి వాల్యూస్ స్టోర్ చేయొచ్చు బీలో. అలాగే సిలో క్యారెక్టర్స్ ఉంటాయి కదా, ఏ, బి, అట్లా సి, ఇలాంటి క్యారెక్టర్ వాల్యూస్ సిలో స్టోర్ చేయొచ్చు. అర్థమైందా? వేరియబుల్ని డిక్లేర్ చేయాలంటే సింటాక్స్ ఏంటి, డేటా టైప్ స్పేస్ వేరియబుల్ నేమ్. ఇప్పుడు
డిక్లరేషన్ అయిపోయింది కదా. తర్వాత వాల్యూస్ అసైన్ చేయాలంటే ఎలాగా చూద్దాము. assigning values to variables. దీని సింటాక్స్ ఏంటో చూద్దాము. ఇప్పుడు ఇందులో 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే ఆఫ్టర్ డిక్లరేషన్, అంటే ఆల్రెడీ వేరియబుల్ని మనం ముందు డిక్లేర్ చేసేసామనుకోండి, అప్పుడు వాల్యూ ఎలా అసైన్ చేయాలి అని. వాల్యూని ముందే డిక్లేర్ చేసామంటే ఈ సింటాక్స్ యూస్ చేసుకుని ఆల్రెడీ వేరియబుల్ని ముందే డిక్లేర్ చేసామనుకోండి, అప్పుడు వాల్యూ ఎలా అసైన్ చేయాలంటే వేరియబుల్ నేమ్ వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు వాల్యూ. ది సింటాక్స్. సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ ప్రీవియస్గా ఇంటి ఏ అని ఆల్రెడీ డిక్లేర్ చేసేసాను కదా, దానికి వాల్యూస్ ఏం చేయాలంటే ఏ ఈక్వల్ టు 2. అలాగే ఫ్లోట్ బి అని ఆల్రెడీ డిక్లేర్ చేశాను కదా, బి ఈక్వల్ టు 4.5. ఏ టైప్లో డిక్లేర్ చేసిన వేరియబుల్కి ఆ టైప్ ఆఫ్ వాల్యూస్ మాత్రమే అసైన్ చేయాలి. వేరే టైప్ ఆఫ్ వాల్యూస్ అసైన్ చేస్తే తీసుకోదన్నమాట కంపైల్. ఓకే, ఇది ఇప్పుడు ఆఫ్టర్ డిక్లరేషన్. ఒకవేళ డిక్లరేషన్ ముందు చేయలేదు అనుకోండి, డిక్లరేషన్ టైంలోనే మనం వాల్యూ అసైన్ చేయాలనుకోండి, అప్పుడు ఎట్ ద టైమ్ ఆఫ్ డిక్లరేషన్ ఎలా అసైన్ చేస్తామంటే ఫస్ట్ డేటా టైప్ స్పేస్ వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు వాల్యూ. ఇది సింటాక్స్. ఇప్పుడు డిక్లరేషన్ అసైనింగ్ వాల్యూస్ ఒకేసారి చేయాలనుకోండి, ఇలా చేయొచ్చు. సింటాక్స్ ఎగ్జాంపుల్, సపోజ్ ఇంట్ ఏ ఈక్వల్ టు 2, ఫ్లోట్ బి ఈక్వల్ టు 3.4. అంటే ఇక్కడ ఈ స్టేట్మెంట్స్లో మనం ఏం చేస్తున్నాము, డిక్లరేషన్ అసైనింగ్ వాల్యూస్ రెండు కలిపి ఒక సింగిల్ స్టేట్మెంట్లో రాస్తున్నాం అనమాట. అది డిఫరెన్స్. ఇక్కడేమో ముందే డిక్లేర్ చేసేసి తర్వాత వాల్యూ అసైన్ చేస్తున్నాము, ఇక్కడ వాల్యూ అసైన్ చేయడము డిక్లరేషన్ ఒకేసారి చేస్తాము. అది ఓకే. ఇప్పుడు నేను ఈ వేరియబుల్కి నేమ్స్ ఏ బి అని ఇచ్చాను కదా, అలాగే వేరియబుల్స్కి నేమ్స్ ఇవ్వాలంటే కొన్ని రూల్స్ ఉన్నాయి, అవి ఏంటో చూద్దాం. రూల్స్ ఫర్ నేమింగ్ వేరియబుల్స్. ఏమేమి రూల్స్ ఉన్నాయో చూద్దాము. ఫస్ట్ రూల్ వచ్చి నేమ్ షుడ్ స్టార్ట్ విత్ either uppercase letters or lowercase letters or underscore. ఇది ఒక రూల్. సెకండ్ రూల్ వచ్చేసి నేమ్ షుడ్ కంటైన్ alphabets, digits, underscore. ఇది సెకండ్ రూల్. థర్డ్ రూల్ వచ్చేసి should not be a keyword or special character. And the fourth rule వచ్చేసి should not contain spaces. ఇది మనం వేరియబుల్స్ నేమ్ ఇవ్వాలంటే రూల్స్.
ఏంటి స్టార్ట్ విత్ ఇప్పుడు మన నేమ్స్లో ఏముండొచ్చు ఆల్ఫాబెట్స్ అంటే అప్పర్ కేస్ లెటర్స్, లోవర్ కేస్ లెటర్స్, డిజిట్స్, అండర్ స్కోర్ ఏదైనా ఉండొచ్చు మన నేమ్స్ ఇచ్చేటప్పుడు. కానీ ఆ నేమ్ స్టార్టింగ్ మాత్రం డిజిట్స్ ఉండకూడదు. ఓన్లీ అప్పర్ కేస్ ఆర్ లోవర్ కేస్ లెటర్స్ కానీ అండర్ స్కోర్ మాత్రమే ఉండొచ్చు. డిజిట్తో నేమ్ వేరియబుల్ నేమ్ స్టార్ట్ అయింది అనుకోండి, అది వ్యాలిడ్ వేరియబుల్ నేమ్ కాదు. అలాగే షుడ్ నాట్ కంటైన్ ఏ కీవర్డ్. సిలో 32 కీవర్డ్స్ ఉంటాయి. ఆ 32 కీవర్డ్స్లో ఏ కీవర్డ్ కూడా మనం నేమ్గా యూజ్ చేయకూడదు. అలాగే స్పెషల్ క్యారెక్టర్స్ ఇప్పుడు ఉంటాయి కదా, @ హ్యాష్ సింబల్, కామా, పీరియడ్, ఇలాంటి స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా, అవేవి నేమ్లో మనం రాయకూడదు. స్పేసెస్ ఉండకూడదు. ఒకవేళ రెండు పైర్లను మనం కలిపి నేమ్గా ఇవ్వాలనుకుంటే మధ్యలో అండర్ స్కోర్ యూజ్ చేసుకుని కలపచ్చు. అలా కాకుండా రెండింటిని విడివిడిగా ఇవ్వకూడదు. అవి వేరియబుల్స్ నేమ్స్ ఇవ్వడానికి రూల్స్ అనమాట. ఇది వేరియబుల్స్ గురించి. ఓకే, మీకు కనుక ఈ వీడియో కంటెంట్ నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియోని ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి.